జై వాసవి మాత, జై జై వాసవి మాత. ముందుగా ఆర్య వైశ్య సోదర సోదరిమణులకు అందరికీ కూడా, సత్రం దాతలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ మనం గత 5 నెలల నుండి ప్రతి అమావాస్యకు కూడా ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య మరియు పొలాల అమావాస్య రెండు కలిసి వచ్చినాయి. మనకు ప్రతి అమావాస్యకు కూడా మన సత్రంలో దాతల సహకారంతో బ్రాహ్మణోత్తమునికి, మాహేశ్వరునికి సాహిత్యం పప్పు, ఉప్పు, కాయ, ఊర, చల్ల, చమురు అన్నీ కూడా సాహిత్యం ఇచ్చుకుంటూ, అనంతరం టెంపుల్ ముందు దాదాపు 300 మంది 400 మంది ఆ విధంగా దాతలు మనకు ఏ విధంగా ఇస్తే ఆ విధంగా ప్రతి అమావాస్యకు కూడా అన్నదాన కార్యక్రమం, పెద్దల జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం, బ్రాహ్మణోత్తములకు సాహిత్యం ఇవ్వడం జరుగుతుంది. మా మిత్రులం కొంతమంది ఒక 5-6 కలిసి ప్రతి అమావాస్యకు కూడా మనం టెంపుల్ ముందు అన్నదానం మరియు బ్రాహ్మణోత్తమ సాహిత్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం, మిత్రులం 5-6 కలిసి ప్రారంభించడం జరిగింది. ఇది దిగ్విజయంగా ఈరోజు 6వ నెల ఈనాటి అమావాస్య భోజనానికి మరియు సాహిత్యానికి సహకరించిన దాతలు నగ్బోత్ రఘురాం వీణా దంపతులు, వీరి తండ్రి కీర్తిశేషు నగ్బోత్ ఆనందం గారి జ్ఞాపకార్థం వీరు 25 కిలోల రైసు బ్రాహ్మణోత్తమునికి సాహిత్యం కింద ఇచ్చారు. అలాగే పెద్ద ఐలయ్య గారి అమ్మ నాన్న కీర్తిశేషులు వీరయ్య, రాజమణి మరియు ధర్మపత్ని విజయలక్ష్మి, కుమారుడు అనిల్ కుమార్, వీరి 4 జ్ఞాపకార్థం కరీంనగర్. వెలగందుల భీష్మానాథం అరుణ దంపతులు, వీరి వెలగందుల భీష్మానాథం గారి అమ్మ నాన్న కీర్తిశేషులు నాగభూషణం, అన్నపూర్ణ వారి జ్ఞాపకార్థం అసన్పర్తి. కూర సత్యం సుమతి దంపతులు, సత్యం గారి అమ్మా నాన్న సీతయ్య, మణెమ్మ దంపతుల జ్ఞాపకార్థం సికింద్రాబాద్. గజవాడ రాజేశ్వర్ రమాదేవి దంపతులు, రాజేశ్వర్ గారి అమ్మా నాన్న కీర్తిశేషులు లక్ష్మీనారాయణ, మణెమ్మ గారుల జ్ఞాపకార్థం పాపన్నపేట. వీరు అన్నదానానికి 25 కిలోల రైస్ ఇచ్చారు. మేడిశెట్టి రాజు లత దంపతులు వేములవాడ, మేడిశెట్టి రాజు గారి తండ్రి కీర్తిశేషు లింగమూర్తి గారి జ్ఞాపకార్థం వీరి అయ్యగారికి సాహిత్యం కొరకు ఇచ్చారు. కోటగిరి రాజేందర్ సంతోషి దంపతులు వేములవాడ, రాజేందర్ గారి తండ్రి సత్తయ్య గారి జ్ఞాపకార్థం వేములవాడ. తాటిపల్లి రవీందర్ విజయలక్ష్మి దంపతులు, రవీందర్ గారి అమ్మా నాన్న కీర్తిశేషులు వెంకటయ్య, శశిరేఖ గార్ల జ్ఞాపకార్థం భువనగిరి. మురికి మహేందర్ ధనలక్ష్మి దంపతులు, మహేందర్ గారి అమ్మా నాన్న వీరయ్య, వెంకటమ్మ గారి జ్ఞాపకార్థం జమ్మికుంట. డాక్టర్ మంతన్ గౌడ్ సత్యనారాయణ, మల్లికా దంపతులు, సత్యనారాయణ గారి అమ్మా నాన్న అనసూయమ్మ, బాలస్వామి దంపతులు, బాలస్వామి గారి జ్ఞాపకార్థం మహబూబ్ నగర్. తాటికొండ రచన వారి తాతగారైన కీర్తిశేషులు తాటికొండ రామచంద్రం గారి జ్ఞాపకార్థం వేములవాడ. పుల్లూరి శ్రీధర్ వరలక్ష్మి దంపతులు, శ్రీధర్ గారి నాన్నగారు పుల్లూరి కాశీపతి గారి జ్ఞాపకార్థం వేములవాడ. చేపూరి సురేష్ జ్యోతి దంపతులు, సురేష్ గారి అమ్మ నాన్న వీరేశం, వెంకటమ్మ గారి జ్ఞాపకార్థం వేములవాడ. ఆమెట్ శ్రీనివాస్ రమ్య దంపతులు, శ్రీనివాస్ గారి తండ్రి కీర్తిశేషులు రాజేశం గారి జ్ఞాపకార్థం వేములవాడ. పాత సురేష్ ఇందిరా దంపతులు, సురేష్ గారి అమ్మా నాన్న మల్లేశం, సుశీల మరియు ఇందిరా గారి తండ్రి కీర్తిశేషులు రాగి రాయేశం గారి జ్ఞాపకార్థం కరీంనగర్. అక్కినపల్లి శ్రవణ్ కుమార్ గారి తండ్రి కీర్తిశేషులు ప్రభాకర్ గారి జ్ఞాపకార్థం హుజరాబాద్. బుట్టా శంకర్ గారి అమ్మా నాన్న పెంటయ్య, మణెమ్మ మరియు బుట్టా శంకర్ గారి ధర్మపత్ని భాగ్యమ్మ గారి జ్ఞాపకార్థం హైదరాబాద్. చేపూరి అశోక్ కృష్ణకుమారి దంపతులు, అశోక్ గారి అమ్మా నాన్న బుచ్చమ్మ, శంకరయ్య గారి జ్ఞాపకార్థం సిరిసిల్ల. పబ్బా వైకుంఠం శ్రీ విద్యా దంపతులు, వైకుంఠం గారి తండ్రి విఠల్ గారి జ్ఞాపకార్థం గాంధీనగర్ హైదరాబాద్. కోటగిరి రాజేశ్వర్ సుహాసిని దంపతులు, రాజేశ్వర్ గారి తండ్రి కీర్తిశేషులు కైలాసం గారి జ్ఞాపకార్థం నిజామాబాద్. నేతి ప్రభాకర్ గారి అమ్మా నాన్న నేతి నారాయణ, లింగమ్మ మరియు ధర్మపత్ని పద్మ గారి జ్ఞాపకార్థం వేములవాడ. కలువాల సతీష్ గారి
కల్వాల నితీష్ గారి తండ్రి కీర్తిశేషులు కల్వాల సతీష్ గారి జ్ఞాపకార్థం యుఎస్ఏ హైదరాబాద్. చిలువేరు రమేష్ అరుణ దంపతులు రమేష్ గారి తండ్రి కీర్తిశేషులు శంకరయ్య గారి జ్ఞాపకార్థం మంచిర్యాల. దేవరిశెట్టి సంతోష్ గారి మాతృశ్రీ వనజ వారి అమ్మమ్మ చేపూరు చంద్రకళ జ్ఞాపకార్థం పెళ్ళి. బుస్స సతీష్ కుమార్ స్వదీప్ కుమార్ వీరి తండ్రి గారు శ్రీహరి గారి జ్ఞాపకార్థం సిద్దిపేట. నాళ్ళ శ్రీనివాస్ వాసవి దత్త వీరి శ్రీనివాస్ గారి తండ్రి రాములు గారి జ్ఞాపకార్థం బడాన్పేట హైదరాబాద్. ఎర్రమెల్లి రాజేష్ కుమార్ తేజశ్రీ దంపతులు రాజేష్ గారి మాతృశ్రీ శాంతా గారి జ్ఞాపకార్థం మెదక్. కొంకిమల్ల సురేష్ త్రివేణి దంపతులు సురేష్ గారి తండ్రి రామలింగం గారి జ్ఞాపకార్థం హైదరాబాద్. అనంతుల సాంబమూర్తి శారద దంపతులు సాంబమూర్తి గారి తండ్రి కీర్తిశేషులు లింగయ్య గారి జ్ఞాపకార్థం అమ్మా నాన్న లింగయ్య సమ్మక్క గార్ల జ్ఞాపకార్థం వరంగల్. భువనగిరి రమేష్ సరిత దంపతులు రమేష్ గారి తండ్రి కీర్తిశేషులు హనుమండ్ల గారి జ్ఞాపకార్థం ఇల్లంతకుంట. ఈనాటి యొక్క బ్రాహ్మణోత్తమునికి సాహిత్యంతో పాటు గుడి ముందు జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి కన్యకా పరమేశ్వరి కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం మనం దేవాలయం ముందు పరిసర ప్రాంతాల్లో కడు పేదవారికి యాచకులకు భక్తులకు ప్రతినిత్యం కూడా దాతలు ఇచ్చిన విధంగా అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా ధన వస్తు రూపేణ అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ సపోర్ట్ చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా వారందరికీ మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరి ఇంటా కూడా సుఖ సంతోషాలతోటి ఆనందదాయకంగా గణేష్ నవరాత్రోత్సవాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం నిర్వహించే ప్రతి కార్యక్రమం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనం శివరాత్రికి అన్నదాన కార్యక్రమం అయితే, శ్రీరామనవమికి పులిహోర పంపిణీ కార్యక్రమం అయితే, గుళ్ళో మనం మహిళల చేత పారాయణ కార్యక్రమం అయితేనేమి, కార్తీక పౌర్ణమికి భీమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం అయితేనేమి, అనేక కార్యక్రమాలు మనం ఎండాకాలంలో చలివేంద్రం అయితేనేమి, అనేక కార్యక్రమాలు మనం ఓన్లీ సత్రంతో పాటు సత్రం నిర్వహించుకుంటూ బయట కూడా అనేక కార్యక్రమం ముగ్గుల పోటీ అయితేనేమి, సంక్రాంతికి మన సత్రాలు అనేక కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి కూడా మన ఆర్యవైశ్యులు ఇతర మిత్రులు అందరూ కూడా మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించుకుంటూ ముఖ్యంగా మా వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి ఆదిశీలన గారికి మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం. వారు మన యొక్క కార్యక్రమాలన్నిటికీ టెంపుల్లో పర్మిషన్ కానీ మనకి ఏ కార్యక్రమం ముఖ్య అతిథిగా రావడం, మనకు అన్ని విధాలా సహకరించడం, ప్రతి కార్యక్రమానికి స్కూల్లో కూడా మనం లాస్ట్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కూడా అన్నగారి ఆదేశాల మేరకు మధ్యాహ్నం కూడా మనం 25 రోజులు దాదాపు 25 రోజుల వరకు కూడా అన్నదాన కార్యక్రమం వారికి మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించడం. అలాగే ప్రతి అమావాస్యకు కూడా దాతలు ముందుకు వచ్చి ప్రతి అమావాస్యకు కూడా వారికి తోచిన విధంగా సహకరిస్తారు. మనం నూతన భవన నిర్మాణంలో కూడా అందరూ కూడా మనకు వెంట ఉండి మన యొక్క భవన నిర్మాణంలో భాగస్వాములై మమ్మల్ని ఉత్తేజపరుస్తూ మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ భవన నిర్మాణంలో కూడా దాతల ముందుకు వస్తారు. ఈ మధ్యలో మన సత్రానికి కూడా మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు బీగాల గణేష్ గుప్తాన్న కూడా మన సత్రాన్ని విజిట్ చేయడం, మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సత్రాన్ని విజిట్ చేయడం, మన యొక్క సేవలను వాళ్ళు తెలుసుకొని మనను అభినందించడం, మన కార్యక్రమాలకు వారు సహకరిస్తా అనడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా రాజరాజేశ్వరుడు కన్యకా పరమేశ్వరి కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ మాకు సహకరిస్తున్న వైశ్య సంఘ నాయకులు అన్ని సంఘాల నాయకులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు. జై వాసవి మాత, జై జై వాసవి మాత. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానముల కంటే కూడా అన్నదానం గొప్పది. అన్నదాత సుఖీభావ. మనం అక్కడ క్లౌడ్ ఎక్కువ ఉంటుంది, మనకు సమయం సరిపోదని మనం ఇక్కడనే పేరు చదవడం, ఇక్కడనే అందరికీ కూడా మనం విజ్ చేయడం, అందరికీ కూడా మన వంతు కృతజ్ఞత తెలియజేసుకోవడం జరుగుతుంది.
కావున ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మాకు మీడియా మిత్రులు కూడా మనం నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎన్కేబుల్ పత్రికల్లో ప్రచురించడం మన గురించి వారందరికీ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా మరోసారి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ.